హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వర్షం వస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాం వర్షంలో. అయితే తర్వాత ఈరోజు కొన్ని షాపింగ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. మా బుడ్డోడు ఆటలు పాటలు కూడా షేర్ చేద్దాం. సో పూజ అయితే తొందరగా వచ్చేసింది వాళ్ళ కోసం. ఎందుకు అట్లా వస్తున్నా ఇంకొక పొల్లు కొడతావా? అబ్బా పిల్లలు వచ్చిన మలుకొని ఒకటే సందడి సందడి అనమాట. ఈరోజు అలా షాపింగ్కి వెళ్దామని చెప్పి బయలుదేరాం. సో మా ఇంటి దగ్గర ఉన్న మార్తల్లి అనే ఏరియాకి ఇక్కడ జిఆర్టీ బట్టల షాపులు అన్నీ కూడా ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలరీస్ కానీ భీమాస్ కానీ అన్నీ. సో జస్ట్ మా సిస్టర్ ఏదో రింగ్ మార్చుకోవాలంటే వెళ్ళామన్నమాట జిఆర్టీకి. తర్వాత లాస్ట్ టైం బ్యాంగిల్స్ చూసాం కదా, వేరే ఏమైనా వచ్చాయో కూడా చూద్దాం అనుకున్నాం. ఇదేంటంటే బ్రేస్లెట్ చూసారు, ఇది బొద్దుగా ఉన్న చేతులకైతే బాగా సెట్ అవుతుంది, మీకు కాదు అని చెప్తూ ఉన్నాను. ఇదేంటో బ్యాండ్స్ మార్చుకుని ఎలా చేశారు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్చుకునేలాగా కూడా ఉందన్నమాట. సింపుల్గా ఒక 3 grams అలా కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఏంటంటే ఆ రింగ్స్ అని చూస్తూ ఉన్నారు, ఒకటేమో లూజు ఒకటేమో టైట్ అలా ఉన్నాయి, ఏది కూడా సెట్ అవ్వలేదన్నమాట. తర్వాత ఏంటంటే ఇవి బ్లాక్ గొలుసులు వేసుకుంటారు కదా దిష్టికి అని చెప్పి, ఇవి దిష్టికి కాకపోయినా పూజకి ఎందుకో ఇష్టం అంట. ఎప్పటి నుంచో అడుగుతుంది, అమ్మ ఒక్కటి తీసి అని చెప్పి. ఇవి చూస్తే 1800 చెప్పారు. సరే పిల్లలిద్దరూ వేసుకుంటారు అనుకున్నాం, కానీ 1800 ఇది వర్త్ కాదు అని చెప్పింది మా చెల్లెలైతే. వర్త్ కాదు అని చెప్పింది, అందువల్ల వదిలేసాం. తర్వాత గాజుల సెక్షన్లోకి వచ్చాం. రింగ్ కూడా సరిపడలేదు మాకు. ఇది యాక్చువల్గా ఓల్డ్ మోడల్ అయినా కూడా బాగుంటాయి అన్నమాట, ఎప్పుడు చూసినా కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పచ్చు. కాసుల గాజులు అంటారు కదా, సన్న కాసుల గాజులు అలా ఉంటాయి అన్నమాట. అంటే 2 పక్కల సన్న కాసు ఉండి మధ్యలో ఒక లైన్ లాగా ఉంటుంది. కాకపోతే ఇవి ఎప్పుడు కూడా వేసుకుంటే ఘనంగా ఉంటాయి. కాకపోతే వీటి ప్రైస్ చెప్పిన తర్వాత ఆ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు జేబులో చేతులు పెట్టుకొని వచ్చేసాం అన్నట్లు. ఒక బ్యాంగిల్ వచ్చి 1,20,000 అంట. బాగా దిట్టంగా ఉన్నాయి. అది కాక నాకు సైజు కొంచెం పెద్దది కావాలి. ఈ బ్యాంగిల్స్ వల్ల నాకు అసలు ఏ సైజు ఎక్కవు, ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది అనమాట. అందువల్ల చూసేసి మొత్తానికి జిఆర్టీలో ఏం కొనకుండా వచ్చేసాం అన్నమాట. తర్వాత పక్కనే బట్టల షోరూమ్ ఉంది, దానికి వెళ్ళాం. దీని పేరు వెంకటేశ్వర అనుకుంటా, మార్తల్లిలో ఉంది. ఇక్కడ ఈ పర్టికులర్ షాపు గురించి చెప్పాలంటే చూడండి, బాలాజీ. దీనిలో అన్ని బ్రాండ్స్ ఉంటాయి. అన్ని బ్రాండ్స్లో ఏంటంటే లాస్ట్లో వాళ్ళకి అంటే కొన్ని సైజుల్లో కొన్ని సేల్ అవ్వవు కదా, అలాగా అన్ని టాప్ మోస్ట్ బ్రాండ్స్ అన్నీ కూడా వీళ్ళకి సప్లై చేస్తారనమాట. కానీ మనకు ఏదైనా సైజెస్లో దొరకవు, కానీ అన్ని బ్రాండెడ్ బట్టలు అయితే దొరుకుతాయి. సో లాస్ట్ టైం మా సిస్టర్ బీబాలో తీసుకుంది, 350కి ఒక టాప్ చాలా బాగుంది అని చెప్పింది. అందువల్ల జస్ట్ ఇంకేదైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి, ఈవెన్ పిల్లల టీషర్ట్ల టాప్స్ కూడా తక్కువ ధరలకు కూడా మంచి బ్రాండ్స్ వస్తాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ 60 to 70% తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ చిరాకు ఏంటంటే ఏరుకోలేకపోతాం అనమాట. ఇప్పుడు మనం ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు అన్ని సైజెస్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి కదా, ఇవి ఏంటంటే మిక్స్డ్ అనమాట. ఇది కొంచెం చిరాకు పడుతుంది, కానీ మంచి బ్రాండెడ్ బట్టలు దొరుకుతాయి. కానీ ఒకసారి ఉన్నటివి ఇంకొకసారి ఉండవు అన్నమాట. ఇప్పుడు ఈరోజు ఇలాంటి డిజైన్స్ ఉంటే ఇంకొక 10 days 15 days తర్వాత పోతే ఇవి ఉండవు, అలా ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి ఇక్కడ కూడా బాగానే కొన్నారు. పెదముని చూపించేసి బిల్ అయిపిస్తాము, అమ్మ కొన్ని ఇట్లని అడుగుపో, కావాలి దూరంగా పో, రిక్వెస్ట్ చేసుకో, దూరంగా పో, దూరంగా వచ్చి
యాడ్ నుంచి పడుతున్నారు కలర్ కలర్ గోవా టీ షర్ట్లు. మా వాడికి కలర్ కలర్ డిజైన్లు ఉంటే ఇష్టం ఉంటా, అందువల్ల ఎంతసేపు ర్యాక్లో నుంచి ఇలాంటివి తీసుకొస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఏంటంటే క్యారెట్ లైన్ అనే షాప్కి వెళ్ళాం. అప్పుడు ఒకసారి గోల్డ్ రింగ్ ఉంటే మరి ఆ డైమండ్స్ కూడా అంతా మురికి మురికి అయిపోయాయి. సరే ఇచ్చేద్దామని వెళ్తే వాళ్ళు పాలిష్ చేసి ఇస్తా అన్నారు. ఇది పాలిష్ మిషన్ అనమాట. దీనిలో ఒక లిక్విడ్ వాడతారంట, గోల్డ్ కానీ డైమండ్స్ కానీ ఇలా. ఇది నేమ్ చూపిస్తున్నాను చూడండి. దీంతో మనం వాటర్లో కొద్దిగా వేసుకొని ఇలా బాగా జిలకొట్టినట్టు కొడితే బాగా క్లీన్ అవుతాయంట. లేదంటే మనం వాటర్ని బాయిల్ చేసి అందులో ఈ లిక్విడ్ కొద్దిగా 2 డ్రాప్లు వేసి మనం గోల్డ్ ఏదైనా వేసేసినా, గోల్డ్ కానీ స్టోన్ కానీ ఏదైనా వేసినా కూడా బాగా క్లీన్ అవుతుందంట. థ్యాంక్స్ రా. మూతిలో మూతి పెట్టేస్తా. రిషి చూడలేదు ఇక్కడ. మూతిలో మూతి మాత్రం బ్రష్ చేయకుండా పెట్టక కొంచెం అయినా నాకు నోట్లో 30 రోజుల ముందు కూరలన్నీ ఉంటాయి. ముద్ద పెట్టుకుంటారు. మా బుడ్డోడితో అల్లరి. సో ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ట్రైల్ అనమాట. అక్కడ ట్రైల్ రూమ్స్ ఫుల్ బిజీ అనమాట. సండే సాటర్డే అలా వెళ్తే, అందువల్ల ఇంటికి వచ్చి కొన్న డ్రెస్సులన్నీ ఒకసారి వేసి చూసుకుంటూ ఉన్నారు. ఈ మావాడు కూడా చూడండి, వాడు కూడా వాళ్ళతో పాటు నాకు కూడా ఇండి డ్రెస్సులు అంటూ ఉన్నాడు. తర్వాత మళ్ళీ పూజ పక్కన కూర్చొని ఆయన స్టైల్స్ అంతా చేస్తూ ఉన్నాడు అనమాట. సో మొత్తానికి ఏంటంటే ఒక 1000 ఉన్నటివి 500కి అలా వస్తూ ఉంటాయి. కానీ మనకు ఇందాక చెప్పుకున్నట్టు కలర్స్ కానీ అన్ని సైజెస్ కానీ ఉండవు. మేమేమనుకున్నామంటే అంటే 50% ఆఫ్ ఉంది కదా, ఒక 4-5 సార్లు వేసుకున్నా కూడా దానికి న్యాయం చేసినట్లు అనిపిస్తుంది అని అనుకొని తీసుకుంటాం అన్నమాట. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అటువైపు మనకు సెట్ అయినప్పుడు. తర్వాత నెక్స్ట్ డే వస్తూ ఉంటే ట్రెండ్స్లో ఆఫర్ కనిపించింది. షాపింగ్ సొలిసిపోయి ఇది మరి ఆ షర్ట్ వేరే ఈ షర్ట్ వేరే, ఈ క్లాత్ వేరే ఆ క్లాత్ వేరే, ఈ క్లాత్ కి ఆ క్లాత్ కి డిఫరెన్స్ ఉంది. ఏ క్లాత్? ట్రెండ్స్ కి వెళ్తే మా సిస్టర్ కొన్ని టాప్స్ అవి తీసుకోవాలనుకుంటే దానికంటే ముందు షర్ట్స్ చాలా బాగున్నాయి అన్నమాట. 3500 అది 1 డే 2 డేస్ ఆఫర్లో ఉండింది. సరే వచ్చి సో మా వారిని కూడా కాల్ చేసి పిలిచాను అన్నమాట. షర్ట్లు బాగున్నాయి తీసుకుందరండి అంటే 2400 షర్టు 1200 అలా అనమాట. కానీ మా వారు ఏం తీసుకోలేదు, అన్నీ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్కి తీసుకుంది. అన్నీ కూడా బాగున్నాయి. ఇంటికి వచ్చేటప్పటికి పూజ మ్యారినేట్ చేసి పెట్టింది అనమాట. ఇవి లాలీపాప్స్, సో అవి రెడీ చేసాం. అంటే ఇట్లా అన్నంలో ఉండేవి ఏమేమి వేస్తా చెప్పు, ఏమేమి వేస్తావా? టమాటో ఉంది, టమాటో, క్యారెట్, ఎన్ని ఆడతావా? ఎన్ని 7 గంటల కూడా అన్నట్టు అవునా? అర్థనే అవుతావు కానీ సిస్టర్ వాళ్ళ పాప అయితే పెక్యులర్ అనమాట, అలా ఆవాలని ఏర్పడడం కూడా. తర్వాత బొబ్బట్లు చేద్దామని చెప్పి రెడీ చేసుకున్నాను. సో ఇది మైదా పిండితో చేశాను. తర్వాత నెక్స్ట్ గోధుమ పిండితో చేస్తాను. సో మొత్తానికి బాగానే టేస్ట్గానే వచ్చాయి. సరే మా చెల్లి వాళ్ళు ఊరికి వెళ్తూ ఉంటే లాస్ట్ డే చేశాను అన్నమాట. ఇవి పాపం వాళ్ళ అత్తమ్మ కూడా కొన్ని ఇచ్చి పంపిద్దామని చెప్పి చేశాను. ఎప్పుడు వాళ్ళ అత్త దగ్గర తీసుకోవడమే కానీ నేనేమి ఇచ్చి పంపించలేదు. అట్లీస్ట్ నా రెసిపీ ఏదైనా ట్రై చేస్తుందని ఇచ్చి పంపించాను. తను టేస్ట్ చేసి చాలా బాగున్నాయమ్మా అనింది. సో మొత్తానికి వాళ్ళకి నచ్చాయి కదా అని హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఓకే ఫ్రెండ్స్.